ప్రార్థన మూడో రోజు ఆదివారం దేవుడి సన్నిధిలో కూడి వచ్చి పాటలు పాడి ఆరాధించడానికి దేవుడు మంచి అవసరము ఆయుస్సు ఆరోగ్యము బలమిచ్చిన దేవునికి స్తోత్రం. ఈరోజు మళ్ళీ కార్యక్రమం నుండి పాలు పొందడానికి దేవుడు సహాయం చేసిన దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన నాకు చాలా విడుదల కలిగిందండి. అలాగే మన సంఘ బిడ్డలకు కూడా చాలా మందికి విడుదల కలిగినట్టు. అలాగే మన పిల్లలు కూడా వచ్చింది 3 వాడికి కూడా చాలా సంతోషం కలిగింది. మన ఆరాధన మన ప్రార్థన అన్ని వాడికి బాగా నచ్చింది. స్తోత్రం కలిగింది. మనసులో కొన్ని ఆశలు ఉంది, దాని కొరకు ప్రార్థన చేసుకున్నాను. మనకు పార్వతీపురంలో ఒక బైబిల్ స్కూల్ స్టార్ట్ చేయాలని ఆశ ఉంది. దేవుడు దానికి సమయం వచ్చినప్పుడు అన్ని కార్యక్రమం చేస్తామని నమ్ముతున్నాం. దానికి సంబంధించిన ఒక వాక్యం కూడా నేను ఈరోజు చెప్పబోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే అండి, బైబిల్లో తెరవండి. ఈరోజు పాత నిబంధన నుండి ఒక వాక్యం నేను ఈరోజు చెప్తున్నాను. కొన్ని దినముల నుండి కొత్త నిబంధన నుండి వాక్యం నేను చెప్పుకొని వచ్చారండి. పాత నిబంధన నుండి ఒక వాక్యం చెప్తే 2 రాజుల పుస్తకము 3వ అధ్యాయము 16-17 వాక్యము ఒకసారి చదివి దాని నుండి కొన్ని మాట మీకు తెలియపరచడానికి నేను కోరుకున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీరుతో నిండును. హల్లెలూయా. దేవుడు చెప్పుతున్నారు, ఈ లోయలలో నీ ఏం చేయాలి? చాలా గోతులు ఏం చేయాలి? తవ్వాలి అని చెప్పుతున్నారు. స్తోత్రం. ఈరోజు దేవుడు చెప్పినట్టుగా చెయ్యడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? దేవుడు చెప్పినట్టుగా చెయ్యడానికి సిద్ధపరిచిన వాడికి గాలి చూడను, వర్షం చూడను. స్తోత్రం. నీరొక్కది. రాత్రి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చెప్పని ఈ వాక్యం చెప్పమని అద్భుత శక్తి దిగట్టే మరి విడుదల జరగట్టే. ఈరోజు అది బెందలు మారిపోగట్టే అద్భుత శక్తి దిగట్టే. అన్ని చూసినది చూసుకొని చెయ్యిన వాడికి దేవుడికి అక్కర్లేదు. అన్ని చూసుకొని చేయని వాడికి దేవుడికి అక్కర్లేదు. చూడలేనివి చెయ్యడానికి కొందరు రెడీ అయి ఉంటే నేను అద్భుతం చెయ్యడానికి దేవుడి శక్తి. సంగతి గురించి చెప్పినప్పుడు అది నీ వెనక నన్ను కొన్ని స్టోరీ చెప్తే మాత్రం మీకు అర్థం అవుతుంది, లేకపోతే మీకు అర్థం అవ్వదు. దేవునికి స్తోత్రం. అంటే అది 3వ అధ్యాయము దానిలో 5వ వాక్యం మీరు చూడండి. 5వ వాక్యం. అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేసి, అంటే సంగతి ఇదే, ఆహాబు చనిపోయిన తర్వాత మోయాబు రాజుడు ఏం చేశారు? ఎదురుగా ప్రవర్తించారు. ఎందుకు ఎదురుగా ప్రవర్తించారంటే ఆహాబు ఉన్నప్పుడు నెలకి ఏం చేయాలి? అది డబ్బు కట్టాలి, పన్ను కట్టాలి. ఎందుకు? ఆ రాజ్యములు ఆహాబు స్వాధీనపరిచిన కాబట్టి ఆహాబుకి ఏమి ఇవ్వాలి? పన్ను ఇవ్వాలి. అది ఇవ్వలేకపోతే ఆ మళ్ళీ యుద్ధం చేసి ఆయనకి చంపొస్తుంది. అలాగే చంపకుండా ఏం చేయాలి? పన్ను కట్టితే సరిపోతుంది. అలాగే పన్ను కట్టి ముందుకు కొనసాగించినప్పుడు ఆహాబు ఏమైంది? స్తోత్రం. చనిపోయిన తర్వాత
ప్రోబులు జరిగింది. అప్పుడు ఏంటి జరిగిందంటే ఈ మోయాబు రాజులతో యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారంటే ముగ్గురు రాజులు వెళ్ళారు, ఒక్కడు కాదు ముగ్గురు. 9 వదిలి చూడండి, 3వ 9 వదిలి చూడండి. ఇశ్రాయేలు రాజులు 1, యూదా రాజులు 2, ఏదోము రాజు 3. ఇశ్రాయేల్ రాజు ఎవరండి? యొరబ్యా. అవునా? 2 యూదా రాజులు అంటే యెహోషాపాతు. ఏదోము రాజు గురించి అక్కడ రాయబడలేదు. ఈ వారు ముగ్గురు ఏం చేస్తున్నారు? యుద్ధానికి వెళ్ళడానికి మోవాబుకి వెళ్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళినప్పుడు దేవుడితో ఏం చేయలేవు. కొందరు అడగండి, వెళ్ళినప్పుడు దేవునికి ప్రాబ్లం వచ్చినప్పుడు అడుగుతుంది. నేను చెప్పిన అర్థం అవుతున్నారు లేదో నీకు తెలియదు. ఈ వెళ్ళినప్పుడు ఏం చేయలే, సలగే అడగలేకుండా ఈ వెళ్ళిన తర్వాత సమస్య వచ్చింది. ఏంటి సమస్య? 10 వదనం. ఇశ్రాయేలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను యూదా రాజును ఏదోము రాజును తీరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా నున్న దండు వారికి పశువులకు నీళ్లు లేక దేవుడు వైపు తిరిగాడు. ఎప్పుడండి? 7 రోజు వరకు. ఈ రోజు నీ కొన్ని రోజు నీ తిరగడమే, నీళ్ళు లేకుండా నీ తిరగడమే. కానీ ఆ తిరగడ ఆపి దేవుడి సన్నిధిలో సరిగా ఈ అడ్జస్ట్మెంట్ కొన్ని దినం వరకు జరుగుతుంది. కొన్ని దినముల వరకు నీ పని జరుగుతుంది, నీ పద్ధతి జరుగుతుంది. కానీ పద్ధతి జరగలేని చోటకి నీ వస్తున్నారు. దాని ముందుకే దేవుడు వచ్చి తిరిగితే విడుదల ఈ రోజు దేవుడు పంపిస్తున్నాడు. ఈ రోజు చాలా మంది దైవ బిడ్డలు, దేవుని బిడ్డలు అలాగా చేస్తున్నారు. ఎందుకన్నా ఈ 7 రోజు వరకు చుట్టూ తిరిగారు, నీరు దొరకలేదు. స్తోత్రం కలిగినగా. ఆమేన్. ఈ 7 రోజు వరకు వారికి ఏమి లేదు, వారికి లేదు, దంటి వారికి లేదు, పశువులకి లేదు. స్తోత్రం. అదే నాకు ఆశ్చర్యం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ వాడికి నేను బాగా చల్లి సంతోషం ఉంది. అప్పుడైనా కూడా దేవుడు తిరిగేది. అదిరికే దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎంతమందికి అర్థమైందండి నాకు? హల్లెలూయా, స్తోత్రం కలిగింది కాక. అమ్మా, సమస్యలు పెరిగినప్పుడు తిరగడం మానకూడదు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గరికి తిరిగండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ 7 రోజు తిరుగుతున్నారు. ఇప్పుడు అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. నీ ఉన్న చోట ఎడారి. ఈ ఎడారి నీకే దొరకదండి. ఎడారిలో పగటి సమయంలో చాలా వేడి, రాత్రి భయంకరమైన చలి. ఎడారి జీవితం వలన జీవితం ఉందే ఈ రోజు. కానీ ఎడారిని నీ ఉంటే పగటి మేఘ స్తంభము, అగ్ని స్తంభము నీకుండినట్టుగా పరిశుద్ధ దేవుడు చెప్పుతున్నారు. నీ ఎంట పెరిగినప్పుడు నేను నీడగా నీ తోడు ఉంటా. ఎంట పెరిగినప్పుడు ఈ ఎడారి జీవితంలో నేను నీకు దేవుడి సంగమా నీడగా ఉంటా. రాత్రి
కలిగింది. ఎడారిలో అని నిలబడారు. 9వ వచనం చూడండి. 9. ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఏదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడనున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను. ఇశ్రాయేలు రాజు 11వ వాక్యం. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాడు. ఇప్పుడు విచారం చేయడం అంటే విచారం అంటే అడగడానికి ఎవడైనా అదే నీ కూడా అదే అడుగుతున్నారు. సోదరు అడగడానికి ఎవరైనా లేడా? ఉన్నారండి. ఆ ఎడారిలో ఉన్నారండి. నీ దగ్గరికి వస్తానండి. నీకు అడగడానికి ఉన్నవాడు ఒక్కడే. అదెవరండి? అదన్నీ చదవడానికి ఉంది కానీ సమయం లేదు. 15వ వాక్యం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని 15 స్తోత్రం చెప్పాలి. ఎలీషా గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా గారు చెప్పుతున్నారు ఏ మాట ఏంటో తెలుసా? వీణ వాయించినవారు రావాలి, ఒకడికి తీసుకొని రావాలి. స్తోత్రం. అదేంటి వీణ వాయించినోడికి తీసుకొని రావాలి? ఎందుకు? అడగడానికి వచ్చిన వాడికి చెప్పుతున్నారు ఏమనగా వీణ వాయించిన వాడికి కావాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అది అక్కడ నిలబడండి. తర్వాత నేను ఎక్కడికి వస్తానండి. 1 సమూయేలు 16వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. త్వరగా చదవమ్మా. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను. ఇక్కడ వీణ వాయించినప్పుడు పట్టిన దురాత్మ ఏమైంది? ఆమె వాయించడానికి నీ ఉంటే విడుదల ఇవ్వడానికి దేవుడు. వీణ వాయించడం అంటే వీణ వాయించి పాట పాడింది. సోదర కనుకలుగా దావీదు చిలిపితనములే పాట పాడిన వాడే, చిలిపితనములే వీణ వాయించిన వాడే. ఆయన వీణ వాయించారు. ఎవరి మీద? సముల మీదకి ఒక దురాత్మ వచ్చారు. అది ఎప్పుడు వచ్చిందంటే నాకు తెలియదు, కానీ పోయినది నాకు తెలుసు. ఈ రోజు ఎప్పుడు నీ వచ్చిందని నాకు తెలియదు, కానీ నీ పోగినదని తెలుసది. ఎలాగంటే ఆరాధన, ఆరాధన పాట పాడి దేవుని బిడ్డల ఆరాధన చేసిన ఏడల సంగతులు వీళ్ళ ప్రార్థన చేసి ఆత్మావిలు ఆరాధించి వీళ్ళ వాయిస్తే చప్పడలు కొట్టే ఆరాధించినప్పుడు నీకు విడుదల జరుగుతుంది. నీ ఉండి ఉన్న దయ్యం పారిపోతుంది. నీ భర్త మీద ఉన్న దయ్యం పారిపోతుంది. నీ శరీరం
రాముడు వెళ్ళలేదు, పార్వతి వచ్చారు. పార్వతి అడిగి రోగం అడొచ్చి అడగబెట్టినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు, ఈరోజు నీకొక విడుదల కలిగిపోతుంది. ప్రార్థన చేయని వెంటనే అమ్మ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు గట్టిగా తాకి ఆయనకి గట్టిన గట్టి ఉంది కదా, అది ఇరిగి అమ్మ కేకలు వేసి స్తోత్రం కేకలు వేసి ఆ పర్వ శరీరం తొలగిపోయినట్టుగా అద్భుతం చేసిన అదే దేవుడు ఏది దయ్యంతో బంధించి కట్టారో, ఏది దయ్యమో నీ ఇంటిని నిలబెడుతున్నారు, అది రోజు పగలగొట్టడానికి, ఆ దయ్యములకి వెళ్ళగొట్టడానికి ఆత్మావిని ఆరాధించిన దేవుడు బిడ్డలు ఉంటే విడుదల జరుగుతుంది. విడుదల సములు రాజుడే, మనం కూడా దేవుడి దృష్టికి రాజుడే, కానీ మనకు తెలియకుండా కొన్ని శక్తి వస్తుంది. అది నువ్వు వెళ్ళగొట్టడానికి నీ ఏం చేయాలి? ఆత్మశక్తిని ఆత్మశక్తిని ఆరాధించినప్పుడు, ఆత్మ దిగినప్పుడు సౌలు శరీరం నుండి దెయ్యం ఏమైంది? స్తోత్రం. ఇది ఎవరికి తెలుసు? అందుకే ఏలిసా గారు చెప్పారు, ఏం చేశారు? వీణ వాయించిన వాడికి తెలుసుకొని రమ్మని. మనకి వీణ అంటే 10 అదే మన వీణ. చప్పడ కొట్టి సున్నా వేసినట్టుగా కాదు, కొందరు సున్నా వేసినట్టు చప్పడలు కొట్టి కొట్టితే ఏమవుతుంది? బైబిల్ చెప్తున్నారు, నీ చప్పడ కూడా యోబు గ్రంథం ఇంటికి వెళ్ళి చదువు. చప్పడ కొడితే శక్తి నీ దగ్గర ఉంటే చప్పడ కొట్టితే శక్తి ఉంది. అది గట్టిగా కొట్టి ఆత్మావిని ఆరాధించాలి. ఆరాధించినప్పుడు ఏం జరుగుతుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18 వాక్యం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. హల్లెలూయా. నీ పాట పాడి ఆత్మపూర్ణుడిగా ఉంటున్నాను. Do not get drunk with wine. Wine తాగితే ఏమవుతుంది? మత్తల. For this is wickedness, corruption and stupidity. అదేమవుతుంది? For this is wickedness, corruption and stupidity. కరప్షన్ అంటే మురికి పడిపోవడం, మాలిన్యం పట్టుకుపోవడం, అది యథార్థత లేక అది వ్యాపారికి తీరడం. వైన్ తాగితే మత్తు తెలుస్తుంది. మద్యం తాగి మత్తు, అది మనకొద్దు. ఆత్మలో నిండిని మత ఆత్మలు ఏం చేయాలి? ఆత్మలు నింపితే నీ వేదన మారిపోతుంది. ఆత్మ నింపితే నీ ఆశ వెళ్ళగొట్టుతాను. ఆత్మలు నింపితే సంతోషం కొనియాడుతుంది. ఆత్మలు నింపితే రోగం పోతుంది. ఆత్మలు నింపితే ధైర్యం వస్తుంది. ఆత్మ నింపితే విడుదల శరీరం కలగతుంది. ఈరోజు వీణ వాయించి దేవునికి స్తుతించినప్పుడు నిన్ను భయపడుతున్న శక్తి పారి ధైర్యం నీలోనికి దిగుతుంది. ఈరోజు సంతోషం నీలోనికి కొనియాడుతుంది. దుఃఖం మారిపోతుంది. వెలగిన తొలగిపోతుంది. అభిషేకం దిగుతున్నారు. ఈరోజు అగ్ని దిగుతున్నారు. ఈరోజు ఎడారి జీవితం మారడానికి వీణ వాయించడానికి, ఎడారి జీవితం మారడానికి
ఏలీషా మీదకి 15వ ఏలీషా మీదకి దేవుడు హస్తం వచ్చింది. ఆత్మావిని ఆరాధిస్తే మనుష్య హస్తం కాదు నీ మీదకి, దేవుడి హస్తం నీ మీదకి వస్తుంది. అది నీకు తెలుస్తుంది, హస్తం పుట్టినట్టుగా. ఏలీషాకి అది తెలిసింది. దేవుడి హస్తం వచ్చినప్పుడు అది ప్రవచించడానికి ప్రారంభించింది. ఈ రోజు కొందరి మీదకి దేవుడి హస్తం ముట్టట్టు అదే ఏలియా మీదకి హస్తం వచ్చింది. ఏలీషా మీదకి ఎలాగా దేవుడి శక్తి వచ్చిందో అదే విధంగా ఆ ఏలియా మీదకి దేవుడి హస్తం వచ్చింది. 18:46 వాక్యం, మొదటి రాజుల పుస్తకం 18:46. ఏలియా మీదకి కొందరు నిన్ను ప్రయాణం చేయన బండి మీద కూర్చోలేకపోయింది, పెట్టలేకపోయింది. తోడుగా కూర్చడానికి కూర్చోట్లేక ఈరోజు దేవుడు కష్టం నీ మీదకి వచ్చిన వారి ముందుకు నీ పరిగెట్టచ్చు. ఆ శక్తి ఆయన మీదకి వచ్చిన గాక. ఈరోజు నీ వెనక్కలని అనుకున్నారు కదా, ఆత్మలు నింపడానికి నీ రెడీ అవుతుంది. నీ ప్రయాణం వెనక్కలు కాదు, ముందునే. నామములు కొందరి మీదకి ఆ చెయ్యి ఈరోజు దిగటే, ఆ చెయ్యిని కొందరి మీదకి దిగటే, ఆ చెయ్యి కొందరి మీదకి ముట్టటే. వెనకెత్తున్న కొందరు విశ్వాసులు పరిగెట్టినట్టుగా ఒక శక్తి ఆయన మీదకి నీ నటుడికి నటుడు ఇప్పుడు ఏమవుతున్నాయి, నటుడిని నిలవడానికి బలం లేదు. ఈరోజు నడుము కట్టుకో, ఒక చెయ్యి నీ మీదకి వస్తున్నాడు. స్తోత్రం. ఆ చెయ్యి వచ్చినప్పుడు సూపర్ న్యాచురల్ అమానుషిక శక్తి. సూపర్ న్యాచురల్ పవర్ అంటే అది మనిషి శక్తి కాదు, అది దేవుడి శక్తి. ఒక వ్యక్తి మీదకి దేవుడి హస్తం వస్తాయి. ఆ వ్యక్తి ఇప్పుడు వరకు నడిచిన వ్యక్తి పరిగెట్టిన స్థితిలో ముందుకు 2 గుర్రములు, దాని వెనకలే 2 గుర్రములు. ఎన్ని కాదు? 4 గుర్రములు. ఎన్ని కాదు? 4 గుర్రాలు 16 కాళ్ళు. 4 గుర్రాలు 16 కాళ్ళు. 2 చక్రాలు. చక్రాలు ఎంతండి? 14 మొత్తం 16 2 18 కాలు పరిగెట్టినప్పుడు దేవుడు అమానుష్యమైన శక్తి ఏలు మీదకి వచ్చినప్పుడు ఈ 16 కాలు పరిగెట్టిన ముందుకు పరిగెట్టడానికి ఉన్న ఓ అమానుష్య శక్తి ఆయన మీదకి దిగనట. ఈరోజు నాకు తెలియదండి ఎవరి మీదకి అదే అమానుష్యమైన శక్తి దిగుతున్నారు. మనుషుడు చేయలేనట్టు తప్పని నీ శరీర లోపలికి శక్తి తాగుతున్నది. నీ శరీరం మీద శక్తి తాగుతున్నది. అదిగో అదిగో అక్కడ దిగుతున్నది. అదిగో
ఒక మనుషులు పరిగెట్టుతున్నారు. అదెవరంటే రథములు కూర్చోబట్టలేని ఏళ్ళు గారు పరిగెట్టుతున్నారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాస్తవంగా ఏలి గారికి అక్కడ కూర్చోబట్టాలి. ఎందుకంటే ఆ దైవదాసుడు 7 మార్లు ప్రార్థన చేసి వచ్చిన వాడు. కానీ ఏం చేయలే. ప్రార్థన చేయన బిడ్డకి కూర్చోబడలేకపోతే నిరాశపడకూడదండి. నీ కూర్చోబెట్టలేకపోతే పర్లేదురా. దేవుడు అమానుష్యమైన శక్తి. దేవుడు చెయ్యి నీ మీదకి వస్తే నిన్ను కూర్చోబెట్టడం కాదు, నిన్ను పరిగెట్టించడానికి శక్తి. మోసేకి ఒక డౌట్ వచ్చింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21 వాక్యం త్వరగా చదవండి. సంఖ్యాకాండం. దేవుడు కదా దేవా 6 లక్షల లెక్క, 6 లక్షల ప్రజలు ఆ లెక్క చెప్పారు. వీడు ఎప్పుడు లెక్క చూశానంటే నాకు తెలియదు. లెక్క చూసి చెప్పారు. ఎంతమంది ఉంది? పాదాచార్యులు, ఇంకా పిల్లలు వేరే లెక్క. అదన్నీ కలిపి దాదాపు 20 లక్షల ప్రజలు ఉంది. స్తోత్రం. 50 లక్షల ప్రజలు. స్తోత్రం. అప్పుడు దేవుడు కదా దేవా వారికి అందరికీ మాంసం కాదు, గొర్రెలకి మేకలకి గొర్రెలను వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? నీ చంపచ్చా అంట అడుగుతున్నాడు. స్తోత్రం. 22వ వాక్యం. వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? 22. వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలని వారి నిమిత్తము కోర్చవలెనా? 23. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? ఆమేన్. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం. అందరికీ మాంసం ఇవ్వడానికి నా బాహుబలము స్తోత్రం కలిగిన నా బలము తక్కువ ఉన్నారు. నీ లెక్క కాదు, నా లెక్క. స్తోత్రం. ఏడి నా లెక్క. వీడికి మాంసం కావాలంటే మాంసం ఎడారి స్థలం ఎడారి. మాంసం దొరకడానికి ఛాన్స్ లేదు. ఇది వధించాలండి. ఎంతమందికి వధిస్తుంది? ఎంతమందికి ఆవులకు బాధించడానికి ఉన్న శక్తి ఉందా? దేవుడు చెప్పారు నా బాగు బలం తక్కువ, నా బాగు తక్కువ ఉంది. 31 వాక్యం. తర్వాత యెహోవా నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలను రప్పించి. స్తోత్రం చెప్పండి. నా బాగు ఇప్పుడు ఏమైంది? సముద్రం నుండి తక్కువ అయింది. దేవుడు బాగు కూడా పని చేయలేదు. స్తోత్రం. దేవుడు బాగు ఏం చేయలేదు, పని చేయలేదు. స్తోత్రం. పని చేసిన వాడు గాలి స్తోత్రం కలిగిన బాగు కూడా పని చేసిన అనుకో. స్తోత్రం. ఈ ఎడారి మొత్తం మాంస వర్షం. హల్లెలూయా. గాలి కొట్టినప్పుడు గోరడి పక్షులు ఎగిరి వచ్చేది. ఇచ్చిన పని నాది, చంబడ పని నీ. స్తోత్రం స్తోత్రం. ఎందుకంటే నీ చంబాలని నీకెంత కావాలో అంత తీసుకొని చంపు. నేను ఇస్తే చంపేట లెక్క ఉంది, కానీ నీ లెక్క అనుసరించి దేవుడు ఇస్తాడు. నీ లెక్క ఎంత చెప్పు. నీ ఇంటికి ఎంతమంది చెప్పు. నీ పిల్లలు ఎంతమంది చెప్పు. అది నీ పట్టుకోనికి నీకు నచ్చినట్టుగా.
మొదలు వీళ్ళందరూ లేచినప్పుడు ఏమైందంటే కట్టకట్ట సౌండ్ 7 గూడారం మీద పడుతుంది. అది ఆడనుకున్నారు గూడారం పగలనే కాదురా ఎగిరినది వస్తుందిరా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నీ కోసం ఎన్ని పని దేవుడు పని చేయడం అక్కర్లే. దేవుడు చొక్క గాలి వలన ఆధారం ఇచ్చడానికి దేవుడు శక్తి కలిగిన దేవుడు అయితే ఈ సమస్యకి పరిహారం చేయడానికి నా చేయడానికి అక్కర్లే. నేను సృష్టింపబడిన ఆ గాలి చాలు. అందుకే మీదకి దేవుడు వచ్చింది. వీణ వాయిద్య ఆరాధించినప్పుడు దేవుడు ఈ హస్తమన్నీ రావాలంటే కన్ను మూసి కుడుకుతే అవదు. సోదరం కన్ను మూసుకొని కురుకుతే అవదు. కన్ను మూసుకొని నీ ఆత్మావిని ఆరాధించిన చూడండి. స్తోత్రం. అది ఎన్ని గంటలు ఆరాధన చేశారని నీకు తెలియదు. అటువంటి ఒక స్థితిలోకి నేను మార్చుకో. ఆత్మ సాన్నిధ్యం ఎక్కడ దిగింది అనుకో ఆ స్థితిలో మారుతుంది. విడుదల జరుగుతుంది. ఇప్పుడు వచ్చినప్పుడు ఈయన ప్రవచించారు. ఏంటి ప్రవచించారు? 3 విషయం. యెహోవా హస్తం అతని మీదకు వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. మొదటి మాట ఈ లోయలు నీ నిలబడిన చోటుతో నీళ్ళతోని నింపబడుతుంది. మొదటి. రెండవదే 18. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించు. కొన్ని నీ చేతికి నేనేం చేస్తాను అప్పగిస్తున్నా. 3, 19. మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీలబావులన్నిటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నిలిపివేయుదురు. నేను మూడవది నీ మంచి పట్టణములే నిన్ను పట్టుకున్నాను. నీ జయం పొందుతున్నారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నా మెసేజ్లకు వస్తున్నారు. ఇది మెడరం ముగిస్తున్నారు. స్తోత్రం. నీ చెయ్యవలసిన పని ఉంది. ఈ లోయలలో గోతులు ఏం చేయాలి? తవ్వాలి. అది స్తోత్రం స్తోత్రం స్తోత్రం. లోయలని చెప్పినది మన హృదయం ఏంటి? లోయలు ఎప్పుడు అంటే ఆ ఎటారి ఎప్పుడు ఎలాగుంది? కఠినంగా ఉంది. వర్షం లేనిది కాబట్టి మట్టి ఏమవుతున్నారు? కఠినం ఉంది. నీ మనస్సు కూడా ఎలాగండి? కఠినం ఉంది. కొన్ని నీ తవ్వడానికి రెడీ అయితే ఆ తవ్వల చోటులకి నీళ్ళు వస్తుంది. నీ హృదయమైన ఎడారిని ఈ రోజు నీ కొన్ని తవ్వండి. స్తోత్రం స్తోత్రం. తవ్వినప్పుడు ఎలాగవుతుంది? ఎలాగ నొప్పి కదా. మట్టి తవ్వినప్పుడు కొంచెం కష్టం కలుగుతుంది. కొన్ని తీస్తుంది మాత్రమే, కొన్ని వస్తుంది. కొన్ని ఏం చేయాలి? తీయాలి. కొన్ని మాటి నీ తీసుకుంటే నీరు వస్తుంది. తల్లి స్తోత్రం కలిగినగా స్తోత్రం కలిగినగా స్తోత్రం కలిగినగా. హల్లెలూయా చెప్పండి. నీ వాన చూడదు, గాడి నీ చూడరు. స్తోత్రం. నీ తలం ఇది రెండే. వర్షం పడాలంటే వాన వచ్చిన మాత్రం కాదు, గాడి కొట్టాలి. అవును కదా? గాడి కొట్టితే ఆ గాడి ఎక్కడికి కొట్టి తీసుకొని అక్కడ ఏమవుతుంది? ఇది రెండే నీ తలంపు. దేవుడు చెప్పిన అది నీ చూడవద్దు.
ఏది ఈరోజు దేవుడు ఆత్మ నీకు చెప్పిన కదా చెప్పిన మాట ఏమనగా నీ కొన్ని విషయములకు చూడొద్దు, నీ పని చేర్పించు. చెప్పిన వాడు చెప్పుకొని ఉంటే చెయ్యని వాడు చెయ్యదు. స్తోత్రం కలుగును గాక. వారు కనబడలేని ఒక స్వరం నీ వినిపించదు, వారికి తెలియలేని ఒక శబ్దం నీ వినిపించదు. కాబట్టి ఈ లోయలు నిన్ను మట్టి తోగుతండి. నిన్ను తవ్వినప్పుడు చాలా మంది ఏం చెప్తుంది, బుర్ర లేదు, వర్షం లేదు, వాన లేదు, మట్టి ఎందుకు తగ్గుతున్నారు? అది ఈ పనిని కొనసాగించి ఏం చెయ్యాలి? శూన్యతలకి కొన్ని పని చేయడానికి రెడీ అవ్వాలి. ఏది కనిపించలేని చోటలు దేవుడి వరకు దేవుడు మాట విని చేయడానికి రెడీ అవ్వండి. నీ ఉన్న చోటలో నీళ్ళు వస్తుందండి. అది ఇట్లామని దేవుడు చెప్పిన మాట. అది స్తోత్ర కలిగిన కాక. కొందరి ఇంటికి ఆ నీళ్ళు వస్తుంది. అది నీకు మాత్రం కాదు, నీ తోడుగా ఉన్నవారికి కూడా, నీ తోడుగా ఉన్నవారికి మాత్రం కాదు, నీ జంతువులకు కూడా తాగినట్టుగా నీరు ఈ లోయలకు దొరుకుతుంది. స్తోత్ర కలిగిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మధురమనగడగ జరగడగ స్తోత్ర. ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఏదోమ మద్దమున రాగా దేశము నీళ్లతో నిండెను. ఎండిన భూమి ఈ రోజు నీళ్లతో నింపబడింది. ఎవరో ఈ రోజు ఎండిన భూమిగా కూర్చున్నారు. నీ మనసు ఎండిన మనసు వలన కూర్చున్నారు. నీ మనసు కలవరపడినగా కూర్చున్నారు. నీ మనసు వేదనతో కూర్చున్నారు. ఎవరికి నా వేదన చెప్పలేదట్టుగా నీకు నీ హృదయం దాచిపెట్టి నీ కూర్చున్నారు కదా. అదిగో ఆ ఎండిన భూమి మీద ఏదోమి నుండి, ఎక్కడ శత్రువు ఉందో, ఎక్కడ ఏదోమి నుండి ఒక
నేను తినలేదు, అందుకని చాలా బెలగినది కానీ లోపల మనిషి చాలా బలవుతుంది. నీళ్ళు వచ్చింది 22వ వాక్యం. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడెను. గనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. చెప్పండి చెప్పండి గట్టి. స్తోత్రం కలిగిన ఆ నీళ్ళు మోయాబుని చూసినప్పుడు నీకు గోతులు తొక్కి కూర్చున్న నీకండి నీకు నీళ్లు కాదు, దాహం తీర్చడానికి నీళ్ళు. శత్రువులు చూసినప్పుడు ఒకే నీళ్ళు, తాగిన వాడికి దాహం తీర్చని నీళ్ళు. శత్రువులు చూసినప్పుడు ఏమంది? ఆడి చూసినప్పుడు రెక్కలే సూర్యుడు ఉదించినప్పుడు ఆ నీళ్ళు తాగినప్పుడు నీళ్ళు మీద ప్రకాశించినప్పుడు నీళ్ళు ఎలాగా కనిపిస్తున్నది. అప్పుడు వాళ్ళు చెప్పారు, అదో ఆ ముగ్గురు రాజులు యుద్ధం చేసి ఒక్కడొక్కడి మీద పడేసి యుద్ధం చేసి చంపేసి వారి రక్తం ఎక్కడికి వచ్చింది? ఈ నీటిలోకి వచ్చిన కాబట్టి నీళ్ళు మొత్తం ఏమైంది? సోదరం కలిగిందిగా. గోతులు తొవ్వి కూర్చిన నీకు అది రక్తం కాదు, నీ తోడుగా ఉన్నవాడికి అది రక్తం కాదు, నీ జంతువులకి అది రక్తం కాదు. 7 రోజులు నుంచి తిరిగింది, అది నీ దాహం తీర్చడానికి ఉన్న నీళ్ళది, కానీ నీ శత్రువులకి బంధం చేయడానికి ఉన్న నీళ్ళది. అడిగట ఈరోజు చేస్తున్నాను, ఒకే నీళ్ళు 2 పడి జరిగా చేస్తున్నాను. కొందరికి దాహం తీర్చిన నీళ్ళుగా మార్చినప్పుడు కొందరికి హంతం చేయాలి. ఇది చూసినప్పుడు మోయాబులు అందరూ ఏం చేశారు? యుద్ధం చేయడానికి అందరూ తోడుగా ఏం చేశారు? దోపుడు సొమ్ము పట్టుకొని వస్తున్నారు యుద్ధం చేయడానికి. వచ్చినప్పుడు ఏమైంది? 25వ వాక్యం. వారు ఇశ్రాయేలు వారి మరియు ఇశ్రాయేలును లేచి వారిని హతము చేయుచుండిరి కనుక మోయాబీయులు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. 23 కనుక వారు అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకుందాము రండని చెప్పుకొనిరి. అంటే ఇశ్రాయేలుకి ఇప్పుడు దోపుడు సొమ్ము పట్టుకొని వస్తామని చెప్పుకొని. 25వ వాక్యం. మరియు వారు పట్టణములను పడగొట్టి పట్టణంలో ఏం చేశారు? ఎవరు? మోయాబీయులు ఏం చేశారు? పట్టణమును పడగొట్టి. దేవుడు ముందుగా చెప్పారు, నీళ్ళొస్తుంది స్తోత్రం, మోయాబీయునికి నీ జయిస్తారు అని. అది కాదు, వేరొకటి మాట. 25వ వాక్యం. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీళ్ల బావులన్నిటిని పూడ్చి మంచి చెట్లన్నిటిని నరికి వేసిరి. వారు ఏం చేశారు? They destroyed the walls of the city. Each man threw a stone on every piece of good land, covering it with the stones, and they stopped us all the springs of water. అంటే మంచి భూమిలో రాలేశారు. నీళ్ళు తాగడానికి చోటలు ఏమేసి రాలేసి నింపేశారు. చెట్లు మొత్తం ఏం చేశారు? స్తోత్రం, బాగా చేశారు. ఎందుకు? ఇది 7 రోజు అయింది, నీళ్ళు తాగకుండా ఈడు తిరుగుతున్నారు కదా, అందుకని నీళ్ళు తాగిన చోట మొత్తం ఏం చేయాలి? చప్పి వేస్తే మళ్ళీ ఏం చేయరు? నీళ్ళు తాగకుండా ఇటు చచ్చిపోతాను, అందుకని మన దోమ తీసుకున్నామన్నాడు అనుకుని వస్తున్నారు. కానీ దేవుడు చెప్పారు, పంట ముదుగా చెప్పారు, ఎవరే ఏలిసా మీదకి దేవుడు చెయ్యి వచ్చినప్పుడు ఈ లోయలు నీళ్ళతో నింపుతున్నారు, అది నా చేశారు. 2 ఆ మోయాబుని నీ చేతులకు అప్పగిస్తాను. 3
భారతదేశంలో ఉన్న చెట్టులు నీళ్ళు మొత్తం ఏమవుతుంది, రాళ్ళతో నింపుతుంది. స్తోత్రం కలిగింది కాక. నువ్వు దేవుడు చెప్పినట్టుగా చెయ్యడానికి రెడీ అయి ఉంటాయి. మిగిలిన పని నాది. నీ పని ఈ లోయలు ఏం చేయాలి? తవ్వడం. వారి మాట ఈ మాట కూడా విన్నకొండి. నీ తవ్వడమే ఇప్పుడు. కొందరు రోజు తవ్వుతాను, మళ్ళీ నేను ఏం చేసిన నీళ్ళు రాలేదు అనుకుని తవ్వడం ఆపకూడదండి. అక్కడ ఇక్కడ తవ్వండి. ఎందుకంటే వానికి ఆడు చూడరు, ఏం చేయలేదు, గాలికి చూడకుండా పని కొనసాగిస్తున్నారు. కానీ నీళ్ళు వస్తుందండి. ఎప్పుడు వచ్చిందండి నీళ్ళు? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది నీళ్ళు? అదే వాక్యం చదవండి మీరందరూ. ఎప్పుడు వచ్చింది నీళ్ళు? బలి అర్పించిన చదవండి. It happened in the morning when the sacrifice was offered. Then suddenly water came miraculously from the area of Edom, and the country was filled with water. ఉదయం నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఏదో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చారు? ఏదో నీళ్ళు వచ్చారు. స్తోత్రం. నైవేద్యం అర్పించిన సమయములు స్తోత్రం కలిగిన. ఇశ్రాయేలు నైవేద్యం అర్పించిన 3 గంటలకే. సంధ్యా సమయం 3 గంటలు. ఆడికి సంధ్య ఎప్పుడంటే 3 గంటలకి. ఆ 3 గంటలు వెళ్ళే సమయంలో నైవేద్యం అంటే ప్రార్థన చేయని సమయంలో నీళ్ళేం చేస్తున్నారు? ఏదోములు వచ్చిన్నారు. అదే సమయంలో మోయాబుని చూసినప్పుడు ఉదయములు సూర్యుడు ఉదయించినప్పుడు అప్పుడు ఉదయం కాదు, అప్పుడు సమయం 3 గంటలే. కానీ వారి చూసినప్పుడు ఏమైంది? 3 గంటలకు కనిపించేది. స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయం ఈ రోజు దేవుడు నాకు తెలియదు, కొందరు అటు ఇటు చూడకుండా తవ్వండి, తవ్వండి, తవ్వండి. కొంచెం తవ్వుతా, కొంచెం నీళ్ళు తవ్వుతూ పెద్దగా గోతులు తవ్వుతా. ఎక్కువ నీళ్ళు వచ్చాయి, ఎక్కువ కావాలి తక్కువ కావాలి నీ చేతులే. దేవుడు చెప్పారు తవ్వండి. ఎంత తవ్వాలంటే అది నీ ఇష్టం. స్తోత్రం. ఏలిషా చెప్పారు తవ్వండి. తిరిగిని ఆపి తొక్కండి. తిరిగిని ఆపి ఏం చేయాలి? ఈ లోయలు ఏం చేయాలి? తవ్వండి. తవ్వినప్పుడు ఏమైంది? నీళ్ళు నింపినట్టుగా జీవితం మారుతుంది. ఈ ఉపవాస ప్రార్థనలు ముగింపు రోజున మాట ఎవరున్నానండి ఈ రోజు దేవుడు నాటికి తవ్వడానికి? ఎసకేళ్ళకి దేవుడు చెప్పారు, ఎవరు ఆ ఎండిన ఎమకల మధ్యలో తిరగడా? అప్పుడు ఆయన తిరిగిన దేవా, ఎండిన ఎమకల మధ్యలో తిరిగితే కాళ్ళు తగులుతుందని చెప్పలే. నేను చెప్పింది చెయ్యాలి చెప్పారు. ఎసకేలు ఎండిన ఎమకల మధ్యలో నీ ఏం చేయాలి? తిరిగే రెండవది నీ ఆ ఎమకలతో ఏం చేయాలి? ప్రవచనం నేను కూడా ఈ రాయగడ పట్టణ ఎమకలకు చూసి ప్రవచన చెప్పుతున్నారు, కానీ ఇది ఎమకలుగా కనిపిస్తున్నారు నీకు, కానీ నాకు అది ఏమనుకున్న పెద్ద సైన్యంగా కనిపిస్తున్నారు. కొన్ని సమాధి తెరవబడి ఒక పెద్ద సైన్యం ఈ ఉపవాస ప్రార్థనలో ఎమకలు కలవడానికి టైం అయింది. సమయం యేసు నామములో ఆత్మశక్తి ద్వారా ఆజ్ఞాపిస్తున్నా, ఎమకలతో కలిసిపో. చేసిన నిన్ను ఎంటిన పరిస్థితులు, నిన్ను ఎంటిన స్థితులకు మార్చిన శక్తి మార్చి ఆత్మశక్తిగా
ఈ రాయిగడ లోయలు తక్కువ మట్టి తొక్క గోతులు తవ్వండి. భయపడద్దు, నీళ్ళు వస్తుంది, నీళ్ళు వస్తుంది. ఇది ఇక్కడ నీ తవ్విన గోతులు అది ఎండిన రీతిగా ఉండదు. యేసు చెప్పిన కాబట్టి, యెహోవా దేవుడు చెప్పిన కాబట్టి అది నీళ్ళతో నిండిపోతుంది. ఈ రోజు నా చెప్పిన మాట నమ్ముకొని ఆమె చెప్పండి. దేవా, నా తవ్విన గోతులకి నీళ్ళు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయని ఎంతమంది శోభాల గడ్డ అటు ఇటు చూడకూడదు. అందరు కన్ను మూసుకోండి. ఈరోజు ఒక బిడ్డల కలిగతను నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మశక్తితో నేను ప్రార్థన చేస్తున్నాను. తొవ్విన గోతులకు నీళ్ళు వచ్చాను కాక యేసు నామములో, యేసు నామములో ఏదో నుండి చుట్టి తిరిగి వచ్చిన నీళ్ళు మనం ఎక్కడ తిరిగిందో ఆ చోటలో నీళ్ళు రావాలి. చాలా సంవత్సరాలు పడి రాయిడ పట్టణం మనకు తిరిగింది. ప్రభువా, ఎక్కడ మనకు నీళ్ళు కావాలి. నాకు తోడుగా ఉన్నా నా జంతువులకు కూడా నీళ్ళు ఇచ్చిన బట్టి దేవుడు అద్భుతం. స్తోత్రం. అందరి మీదకి విడుదల పంపిస్తున్నాం. అద్భుతం జరిగిన యేసు నామమున